హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ట్రైదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఒక టెస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ తోని మన టీమిండియా. ఈ మ్యాచ్ డబుల్ టీసీలో అయితే ఇంక్లూడ్ అయితే లేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే టెస్ట్ మ్యాచ్ కూడా మన టీంకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఇటీవల కాలంలో మన హోమ్ సైడ్లోనే మనలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇంపార్టెంటే. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచిగా రాణించాలని వాళ్ళు చూస్తారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి న్యూ చండీగఢ్లో జరగబోతుంది, ముల్లన్పూర్లో. కొత్త స్టేడియం. ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు. డొమెస్టిక్లో మ్యాచెస్ అయితే జరిగినాయి. బట్ అక్కడ స్కోర్స్ చూసుకుంటే ఇనిషియల్ ఖచ్చితంగా బ్యాటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. పోను ఖచ్చితంగా స్పిన్నర్లు కీ రోల్ ప్లే చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 300-400 కొట్టే పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య ఒక్క మ్యాచ్ జరిగింది టెస్టుల్లో. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ మన టీంనే గెలిచింది. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే ఇట మరి ప్లేయింగ్లోనే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్ట్. మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు? నిన్న మొన్నట్లాగా ఐపీఎల్ హడావిడి, T20 హడావిడి. సో చాలా మంది ఈ రెడ్ బాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మరి మనోళ్ళు ఏ విధంగా రాణిస్తారు, మరి ఏ ప్లేయింగ్లతో వెళ్తారు, ఎవరెవరు సెంచర్లు కొడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మన టీంని కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్. ఈ ఇద్దరు ఓపెనర్ల దగ్గర నుంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసి భారీ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. కేఎల్ రాహుల్ దగ్గర నుంచి సెంచరీ ఎక్స్పర్ట్ ఎత్తున్నాం అండ్ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి కూడా సెంచరీ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. యూజువల్గా యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టిననుకో బిగ్ 100s అయితే ఓడతాడు. 160, 170, 180 కైండ్ ఆఫ్ సెంచరీలు అయితే ఓడతాడు. 200 వచ్చినా అని మనం ఆశ్చర్యపోవద్దు. సో అలాంటి ఇన్నింగ్స్ని బిల్డ్ అయితే చేస్తాడు. సో కాబట్టి ఇద్దరు ఓపెనర్స్ దగ్గర వచ్చి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 3లో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. చేతేశ్వర్ పూజారా తర్వాత మనకి అలాంటి ప్లేయర్ అయితే ఇంకా మనకైతే కనబడలేదు. గతంలో కొద్ది మ్యాచెస్లో శుభ్మన్ గిల్ ఆడిండు. సో అతను ఇప్పుడు కెప్టెన్ కాబట్టి నెంబర్ 4లో ఆడుతున్నాడు. ఇక సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇచ్చిళ్ళు. సుదర్శన్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. దాదాపు 11 మ్యాచ్లు ఆడిండు, దాంట్లో 2 హాఫ్ సెంచరీలు మాత్రం ఉన్నాయి. సో చాలా డిసప్పాయింట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు సుదర్శన్. మరోవైపు దేవదత్ పడికల్ అవకాశం దొరికినప్పుడల్లా మంచిగా రాణిస్తున్నాడు. పెద్ద అయితే అవకాశం రాలేదు. బట్ రీసెంట్ రంజీ ట్రోఫీలో మాత్రం చాలా మంచి ఫామ్లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ 7 మ్యాచ్లు ఆడిండు, దాంట్లో 532 రన్లు కొట్టిండు, 66 యావరేజ్ ఉంది, ఒక 232 కూడా ఉంది దానిలో. సో ఓవరాల్ చూసుకుంటే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో పడికల్ నెంబర్ 3 ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్. మరి గుజరాత్ టైటన్స్ చూసి సుదర్శన్కే మరి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారా 3లో అనేది చూడాలి. బట్ పడికల్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు నెంబర్ 3లో. ఇక 4లో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇతను కూడా కెప్టెన్గా ఆడుతున్నప్పుడు చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, మంచి నాక్స్ అయితే కొడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఇతని దగ్గర కూడా మంచి నాకైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. 5లో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్స్ నుంచి తప్పించిల్లు. ఏమంటున్నారంటే ఇతని గురించి ఈసీ ఎక్స్పెక్టర్ లాంటి ప్లేయరు, ఒంటి చేత మాకు మ్యాచెస్ గెలిపిస్తాడు. కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇతనికి రోల్స్ ఇస్తే ఆ ఎక్స్పెక్టర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే పోతుంది. సో కాబట్టి ఆ వైస్ కెప్టెన్సీ బాధ్యత వచ్చేసి కేఎల్ రాహుల్కి ఇచ్చామని చెప్పారు అక్కడ సెలెక్టర్స్. ఇక తర్వాత చూసుకుంటే 6లో వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డికి మంచి ఆపర్చునిటీ. ఇక్కడ బ్యాటింగ్లో ఇతని దగ్గర మంచి నాక్స్ ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం అండ్ బౌలింగ్లో కూడా 3-4 వికెట్లు కాదు, మంచి స్పెల్స్ వేసి రన్ లేకుండా 1 లేదా 2-3 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది సరిపోతుంది మన ఇండియా కండిషన్స్లో. ఆ 2-3 వికెట్లు సరిపోతాయి, దట్టు రన్స్ కూడా లీక్ అయ్యద్దు. ఇక తర్వాత చూసుకుంటే సుందర్ బ్యాటింగ్లో ఓకే, బట్ బౌలింగ్లో టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. అందరు ఏమన్నారు, అశ్విన్ తర్వాత ఇతనే అన్నారు. బట్ ఇతని దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ వస్తలేదు. ఐ థింక్ లాస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికాకి ఎగనెస్ట్గా ఇతన్ని ప్యూర్ బ్యాటర్గా ఆడిపించిళ్ళు నెంబర్ 3లో. బౌలింగ్లో ఇతని దగ్గర పెద్ద ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు.
సో మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది మెయిన్ గా బౌలింగ్ లో. ఇక తర్వాత చూసుకుంటే హర్షద్ దుబేకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. జడేజా లేడు, అక్షర్ పటేల్ లేడు. రీసెంట్ రంజీ ట్రోఫీలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వేసిండు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. బౌలింగ్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. 69 వికెట్స్ తీసిండు ఒకటే ఎడిషన్ లో. అండ్ బ్యాటింగ్ లో కూడా 476 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ ఈ స్పిన్ డిపార్ట్మెంట్ లో మెయిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక 5 వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ లో. 5 వికెట్ వచ్చినా నో ప్రాబ్లం, బట్ ఒక 5 వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత ఫాస్ట్ బౌలింగ్ లో ఎవరు ఉంటారు? స్క్వాడ్ లో మనకి 3 కనబడుతున్నారు. మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ గుర్నూర్ బ్రార్. ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్ అయితే ఆడతారు. అందరూ అంటున్నారు మరి మొహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇస్తారని, బట్ ఓడిఐ స్క్వాడ్ లో లేడు కాబట్టి ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్ అయితే ఆడతాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఆరు, గుర్నూర్ బ్రారు ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఐ థింక్ గుర్నూర్ బ్రార్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. టాల్ ఫాస్ట్ బౌలరు, దగ్గర పేస్ కూడా ఉంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే కే రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో సుదర్శన్ ఆర్ పడికల్, 4 లో శుభ్మన్ గిల్, 5 లో రిషబ్ పంత్, 6 లో నితీష్ కుమార్ రెడ్డి, 7 లో వాషింగ్టన్ సుందర్, 8 లో హర్షద్ దుబే, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో ప్రసిద్ధ్ కృష్ణ, 11 లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ 11 మాత్రం చాలా బెటర్ గా కనబడుతుంది. ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ విషయానికి సీట, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నారు. బట్ వైట్ బాల్ లో చాలా బెటర్ రాణిస్తున్నారు. టెస్ట్ విషయానికి సీట ఇంకా వీళ్ళైతే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. వీళ్ళకి కూడా మంచి అవకాశం. ఇక్కడ వీళ్ళ గిట్ట మంచిగా రాణించాలనుకో మ్యాచ్ గెలవకపోయినా నో ప్రాబ్లం, బట్ ఆ ఇంటెంట్ ఆ లాస్ట్ డే రాగా తీసుకెళ్తే మ్యాచ్ మాత్రం చాలా వీళ్ళకి కూడా బెటర్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళ ఒక ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అబ్దుల్ మాలిక్ అండ్ సెదిక్లా ఆటలో ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో రెహమానుల్లా గుర్బాజు, 4 లో అస్మతుల్లా సాహిదీ, 5 లో అస్ఫర్ జజాయి, 6 లో రెహమద్ షా, 7 లో అజ్మతుల్లా ఉమర్జాయి, 8 లో షర్ఫుద్దీన్ అష్రఫ్, 9 లో కటోరే, 10 లో క్వాయిస్ అహ్మద్, 11 లో జైర్ రెహమాన్. సో ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ అనేది డబుల్ టీసీలో లేదు కాబట్టి పెద్ద అయితే ప్రెజర్ అయితే ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ కూడా మన టీంకి ఇంపార్టెంటే. ఇటీవల కాలంలో మన హోమ్ సైడ్లో మనలో పర్ఫార్మెన్స్ కొంచెం డిసప్పాయింట్ కరంగానే ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఇంపార్టెంటే. గైస్ మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెంచండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ కింద మెంచండి.